మన ఇంట్లో వెలుతురుకు కిటికీ ఎంత అవసరమో మెదడు జ్ఞాన ప్రసరణకు పుస్తకం అంతే అవసరమని బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ డి బాలకృష్ణ ఎంపీడీఓ ఎం శ్రీహరి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని గ్రంథాలయంలో సోమవారం నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి విజ్ఞాన తరగతులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన విజ్ఞానం, వికాసం, వివేకం, ఏకాగ్రత కలుగుతాయన్నారు. ప్రతి విద్యార్థి సెల్ ఫోన్ బారిన పడకుండా గ్రంథాలయానికి వచ్చి వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పిల్లలను గ్రంథాలయానికి పంపించే బాధ్యతను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి గ్రంథాలయాలు మెట్లుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పుస్తకాలతో ఉన్నత స్థాయికి చేరిన అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ, గురజాడ, కందుకూరి వంటి మహాత్ముల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. వేసవి విజ్ఞాన తరగతులలో పుస్తక పఠనం, కథలు చెప్పడం, ధ్యానం, యోగా, చిత్రకళ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి కె మంజులత, విజ్ఞాన గురు పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్, యోగా గురువులు రాజేంద్ర, ఉపాధ్యాయులు టి మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 6వ తేదీ వరకు 40 రోజుల పాటు పిల్లలు హాలిడేస్లో ఉంటారు. వాళ్ళకి గ్రామాల్లో అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. బయట బావుల దగ్గరకనో, గుంటల దగ్గరకనో అట్లా ఈతలకనో అట్లా పోవడం, తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు జరగడం. అదేవిధంగా ఇళ్లలో కూడా తల్లిదండ్రులు పిల్లలు చదువు లేకుండా బయట తిరుగుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉండడం. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ 28 అంటే ఈ రోజు నుండి జూన్ 6వ తేదీ వరకు 40 రోజుల పాటు గ్రంథాలయ వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మన మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు కాకుండా బయట దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలకి వాళ్ళ పిల్లలను పంపించి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను చదువుకోవడం ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్లు ఈరోజు మనకి ఎంత సెల్ ఫోన్ ఉపయోగపడుతుందో అంత మనల్ని ఇబ్బంది పెడతా ఉంది కూడా. సో అలాంటి దాని నుంచి కూడా పిల్లల్ని దూరంగా ఉంచి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా వాళ్ళ పిల్లల్ని తయారు చేసుకునేదానికి ఈ వేసవి శిక్షణా శిబిరాలకి పిల్లల్ని పంపించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రంథాలయ లైబ్రరీలో బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో 28 ఏప్రిల్ నుంచి జూన్ 6 వరకు జరుగు వేసవి ప్రత్యేక కార్యక్రమంలో శిబిరముల కార్యక్రమం పిల్లలకి పాఠ్య పుస్తకాలు సారాంశం మరియు వాటి గురించి అవి చదివితే ఎలాంటి ఉపయోగం ఉంటుంది, భవిష్యత్తుని ఎలా నిర్మించుకుంటారు, మగవారి భవిష్యత్తుని. జ్ఞానం అనేది ఎక్కడో రాదు, కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది. అది మనం చదువుకుంటే మన జ్ఞానం పెంపొందుతాం. ఈ సెల్ ఫోన్ వల్ల చెడు దారి పట్టి వ్యసన బారి పడకుండా పిల్లలకి సెల్ ఫోన్ వాడకుండా చెప్పాము. పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్తో మన లైబ్రరీ సుధీర్ గారి ప్రోద్బలంతో చాలామంది వచ్చినారు. ఇది ఫస్ట్ డే కాబట్టి ఒక 30 మంది దాకా వచ్చినారు. ఇంకా ప్రోత్సాహంతో ఇంకా కూడా మిగతా ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఒక లైబ్రరీకి రావడం అనేది ఒక మంచి అలవాటు, గుడ్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ని చేసుకొని పిల్లలు వాళ్ళ బంగారు భవిష్యత్తుని పెంపొందించడానికి మంచి అవకాశం. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఈ లైబ్రరీని అంతా మెయింటైన్ చేస్తుంది. కేవలం పేద ప్రజలు మరి అందరికి కూడా అందుబాటులో ఉండేట్టుగా నాలెడ్జ్ అనేది ఒక బుక్ 2 బుక్ చదివితే రాదు. లైబ్రరీలో అన్ని రకాల సంబంధించిన బుక్స్ ఉంటాయి కాబట్టి అన్ని నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఇంకా మిగతా పిల్లలు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే అందరూ కూడా లైబ్రరీకి వచ్చి ఒక మంచి అలవాటుని చేసుకోవచ్చు.